ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యవసాయం అన్నా రైతులన్నా గిట్టదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతు కష్టాల పాలైతే పచ్చ బ్యాచ్కు అదో రకమైన ఆనందం. కానీ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కృష్ణా జిల్లాలో తుఫాన్కు దెబ్బతిన్న పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఇదే ఎల్లో పార్టీకి కడుపు మంటగా మారింది. వైఎస్ జగన్ పర్యటనపై పసుపు నేతల బురద వ్యాఖ్యలకు రైతులు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. కృష్ణా జిల్లాలోని మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటన సక్సెస్ కావడాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. పంటలు చేతికొస్తున్న వేళ విరుచుకుపడిన తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. తమను ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో అనే ఆందోళనలో రైతులున్నారు. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేల కొరిగిన వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. పంట నష్టం అంచనా సమయంలో పంటలను నమోదు చేసుకోవడానికి తమను ప్రభుత్వం ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో వివరిస్తూ తమ ఆవేదనను రైతులు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. పంటలు నష్టపోయినట్లు నమోదు చేయించుకుంటే మిగిలిన ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని అధికారులు బెదిరిస్తుండడంపై వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుమారు 10 గంటల పాటు సాగిన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రైతులు, ప్రజలు, వైసీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రైతులు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు. పెడన నియోజకవర్గంలోని రామరాజుపాలెం, ఆకుమర్రుతో పాటు మచిలీపట్నం నియోజకవర్గంలోని ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన జగన్ అక్కడున్న రైతులను పరామర్శించారు. వైఎస్ జగన్ పర్యటన దిగ్విజయం కావడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన వారు రైతులు కాదంటూ ఆర్టిస్టులంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనికి రైతులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము రైతులమో కాదో వచ్చి చూసే దమ్ముందా అని ప్రశ్నించారు. కొంతమంది గిట్టని నాయకుళ్ళు ఈడిది ఏ ఊరు, ఈడిక్కడ మాట్లాడుతాం ఏంటి, ఈడు ఊరెక్కడా, ఇది ఎక్కడా అని కొంతమంది మాట్లాడే నాయకులకి నోరు మెదకపోకుండా ఉండాలంటే ఇదిగో సార్ ఈ మురళీ గారు రామరాజపాలెం గ్రామంలో అయింది 2 ఎకరాల 85 సెంటు నేను కౌలుకి చేస్తున్నాను. 4-5 సార్లు నేను దీని చుట్టూ తిరిగిన, సచివాలయం చుట్టూ తిరిగినా నాకు కౌలు కార్డు ఇవ్వలేదు. ఏ కావాలంటే మురళీ గారి దగ్గరికి వెళ్ళి ఎర్పి చేసుకోండి. జరిగిన నష్టాన్ని కూడా యాజిటీజ్గా ఎటువంటి ఇది లేకుండా రాశారా? అతను కనుక వైసీపీ సానుభూతి పరుడు అయితే అతనికి 10 ఎకరాల పొలం ఉన్నా కానీ 2 ఎకరాలను రాస్తారు మీరు. గణేశన్ గోపాలకృష్ణ ఎస్ఎన్ గోపాలం చెందిన రైతు, మా బాబాయ్ గారు. ఈయన కూడా, ఈయన పేరు కూడా 9 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉంది. ఇతనికి ఎంత రాశారండి? ఈ రోజుకి కొయ్యలా చేను పడిపోయే ఉంది అక్కడ ఫీల్డ్లో. పంట నష్టపరిహారం 2 ఎకరాలకి ఇస్తారో 3 ఎకరాలకి ఇస్తారో అసలు ఇవ్వకపోతారో అది మీ ప్రభుత్వ ఇష్టం. నమోదు చేయాలిగా. అదే మీ టీడీపీ సానుభూతి పరుడు అయితే అతను పొలం పడిపోలా, ఎంత పొలం ఉంటే అంత రికార్డు చేస్తారా? ఇదేనా మీ పరిపాలన? వైసీపీ సానుభూతి పరులమని తమ పంట పోయినా నమోదు చేయకుండా టీడీపీ వారి పంట నష్టపోకపోయినా వారి పేర్లు నమోదు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు అధ్వాన్న పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.